ట్రెండ్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో థియేటర్స్ కి గడ్డు కాలం ఎదురయ్యేలానే కనిపిస్తోంది. అవును, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న థియేటర్ ఆక్యుపెన్సీలపై ఓటీటీ ఎఫెక్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా పెహల్గాం అటాక్తో థియేటర్స్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఓటీటీ బాట పట్టేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఇక థియేటర్స్ స్థానాల్లో ఓటీటీలు పూర్తిగా కబ్జా చేసిన ఆశ్చర్యం లేదంటూ ఓపెన్ గానే వాపోతున్నారంట మూవీ లవర్స్. ప్రస్తుతం థియేటర్కి ఓటీటీకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. కరోనా పుణ్యమా అంటూ వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేసింది. పైపెచ్చు సినిమాలు అలా రిలీజ్ అయ్యాయో లేదో ఇలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లని పలకరించడమే మానేశాడు సగటు సినీ ప్రియుడు. వీటికి తోడు టికెట్స్ రేట్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచడము ఒక కారణమని చెప్పాలి. ఇక ప్రస్తుతం సినిమా రిలీజ్ కి ఏ చిన్న అవాంతరం ఎదురైనా ఆల్టర్నేట్ గా ఓటీటీ వైపు వెళ్లిపోతున్నారు మేకర్స్. స్ట్రీమింగ్ యాప్స్ కూడా సాలిడ్ రేట్స్ ఆఫర్ చేయడంతో మేకర్స్ కూడా ఓకే చెప్పే పరిస్థితి. అయితే గతంలో కరోనా కాలంలో థియేటర్లకి రాలేక ఇలాగే టక్ జగదీష్ వి అనే సినిమాలు ఓటీటీ బాట పట్టగా, తాజాగా పెహల్గాం అటాక్ తో మరోసారి థియేటర్లోకి రాలేక చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీని పలకరించే పరిస్థితి కనిపిస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన బుల్చుక్ మాఫ్ మూవీని ఏకంగా థియేట్రికల్ రిలీజ్ ని క్యాన్సిల్ చేసుకుని మే 16న డైరెక్ట్ గా అమెజాన్ ఓటీటీలోకి వదులుతామని అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి థియేటర్ రిలీజ్ మేకర్స్ కి ముఖ్యం కాదన్న సంగతి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రాను రాను ఈ ఒపీనియన్ బలంగా మారిపోతే మాత్రం థియేటర్లు ఒకప్పుడు ఉండేవి అని భవిష్యత్తులో చెప్పుకోక తప్పదు. బుల్చుక్ మాఫ్ మేకర్స్ కూడా దేశంలోని పరిస్థితులు, పెరిగిన భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఓటీటీ రిలీజ్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎవరి పరిస్థితులు వాళ్ళవి మరి. ఏది ఏమైనా కారణాలు ఎలా ఉన్నా త్వరలో థియేటర్లు మూత కావడం మాత్రం పక్కా. For more videos like this, subscribe Big TV channel.